ఒక యూనివర్సిటీని కాల్చడానికి 3 నెలలు పట్టింది అంటారు. అది బిల్డింగ్ కాదు, అది జ్ఞానం. కానీ క్వెశ్చన్ ఏమిటంటే, ఎందుకు, ఎవరు? ఇది సాధారణ కాలేజ్ కాదు. చరిత్ర ప్రకారం ఇది ప్రపంచంలోనే ఫస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ. 10,000 స్టూడెంట్స్, 2,000 టీచర్స్, చైనా, కొరియా, పర్షియా నుంచి కూడా విద్యార్థులు వచ్చేవారు. ఎందుకు? ఆ టైంలో ఇండియా వరల్డ్ ఎకానమీలో ఆల్మోస్ట్ క్వార్టర్ షేర్ ఉండేది. ఆ నాలెడ్జ్ వల్లే. ఇమాజిన్ చేయండి, గూగుల్ లేదు, ఇంటర్నెట్ లేదు, కానీ ఆన్సర్స్ అన్నీ ఇక్కడే ఉండేవి. ఇక్కడొక లైబ్రరీ ఉండేది, పేరు ధర్మగంజ్. అది జస్ట్ లైబ్రరీ కాదు, ఒక నాలెడ్జ్ యూనివర్స్. 9 ఫ్లోర్స్, లాక్స్ ఆఫ్ బుక్స్, సైన్స్, ఆస్ట్రానమీ, మెడిసిన్, ఫిలాసఫీ, ప్రతి సబ్జెక్ట్ ఇక్కడుండేది. ఇది కేవలం ఒక భవనం కాదు, ఇది మానవ నాగరికత యొక్క మెదడు. ఆ టైంలో ప్రపంచం ఇండియా వైపు చూసేది, జ్ఞానం కోసం. కానీ ఒకరోజు ఒక సైన్యం అక్కడికొచ్చింది. లీడర్ బఖ్తియార్ ఖిల్జీ. అతను నలందాని చూసినప్పుడు ఇది యూనివర్సిటీ అని కూడా మొదట అర్థం కాలేదు అంటారు. రీజన్ ఏంటి అనే ప్రశ్నకి చాలా వర్షన్స్ ఉన్నాయి, కానీ హిస్టరీలో ఒక్కటి కూడా ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు. అదే ఇంకా పెద్ద మిస్టరీ. కానీ ఒక డెసిషన్ మాత్రం తీసుకున్నాడు: డిస్ట్రాయ్. బిల్డింగ్స్కి ఫైర్ పెట్టారు. స్టూడెంట్స్, టీచర్స్ పరుగులు, బుక్స్, మేనుస్క్రిప్ట్స్, సంవత్సరాల జ్ఞానం అన్నీ మంటల్లో. కానీ షాకింగ్ పార్ట్ ఏమిటంటే, ఆ లైబ్రరీ 3 నెలలు కాలిందంటారు. 3 నెలలు అంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి! ఇది జస్ట్ డిస్ట్రక్షన్ కాదు, ఇది టార్గెటెడ్ అటాక్ అని చరిత్రకారుడు డిఎన్ ఝా అంటున్నారు. క్వెశ్చన్ వస్తుంది, ఇది పవర్ కోసమా లేక నాలెడ్జ్ని ఎరేజ్ చేయడానికినా? ఒక్కసారి ఆలోచించండి. నలందా సర్వైవ్ అయి ఉంటే ఇప్పుడు వరల్డ్ నాలెడ్జ్ సెంటర్ ఇండియా అయ్యేదా? ఎంత ఇన్వెన్షన్స్ మిస్ అయ్యామో, మన హిస్టరీలో ఇంకా ఎంత లాస్ట్ అయిందో. కానీ ఇది మొదలు మాత్రమే. నలందా ఒక్కటే కాదు, ఇంకా యూనివర్సిటీస్ అదే విధంగా మాయమయ్యాయి. వాటి స్టోరీస్ ఇంకా డార్క్, ఇంకా మిస్టీరియస్. ఆ రహస్యం పార్ట్ 2లో చెబుతాను. మీరు రెడీగా ఉన్నారా? హిస్టరీలో బుక్స్ కాలిపోయాయి, కానీ క్వెశ్చన్స్ ఇంకా బ్రతికే ఉన్నాయి. మరి ఇది జస్ట్ యాక్సిడెంటా లేక ప్లాన్డ్ ఎరేజా? ఈ హిస్టరీ నచ్చితే లైక్ చేయండి. మన జ్ఞానం ఇంకోళ్ళకి చేరుతుంది. కామెంట్ చేయండి, యాక్సిడెంట్ ఆర్ ప్లాన్డ్. సబ్స్క్రైబ్ చేయండి. భూమి రహస్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి.